సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం. ప్రేమస్వరూపులారా, embodiments of love. మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి. We have to think of 5 principles as we embark on the educational projects. మొదటిది విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. In the first instance, we have to know what Vidya, education, is. ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది. The second point is what kind of education is to be learned. మూడవది విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి. The third aspect being the purpose of education. నాలుగవది విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి. The fourth is the responsibility of all of us to teach the significance of education to our students. ఐదవది ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి. The fifth aspect is to know the benefits, the rewards of the education we received. ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది. When once we know all these 5 aspects, we'll be knowing all the details of education. ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థము? What is the meaning, significance of education? ఇది 2 విధములుగా మనము అభ్యసిస్తున్నాం. We acquire by 2 procedures. ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకొని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం. The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students. రెండవది ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని చూడాలి. The second one is educare. ఎడ్యుకేర్ అనగా లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకొని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి. Educare wants us to know all that from within and explain to our students. కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం. Today we are teaching to our students all that is available in the external world. కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది, కానీ కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికి మనం అభివృద్ధి పొందలేము. We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow. కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం. Therefore education requires culture. ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది. Education without culture is a fake coin. ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు. The fake coin will not be received by even a beggar. అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు, అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు? How do you expect experienced experts to accept this kind of education? కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవలనన్నా అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధి గచ్చుకోవాలి. In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి. Culture, samskara, can also be understood. సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంప వంటిది. Education without culture is like a dark room. ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు. Dark room will be inhabited by bats only. ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది. The dark room naturally will be full of dirt. కనుక అలాంటి సంస్కారం లేనటువంటి చదువులు ఈనాడు చదవటం చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్టమృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities. సంస్కారం లేనటువంటి విద్య తెగిన గాలిపటం వంటిదే. Education without culture is a kite that has lost its connection, the string. ఇది ఎక్కడ పడిపోతుందో, Where it would fall, ఎవరి కొంపలో కూలుస్తుందో, where it will fall, ఏ వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో, what harm it is going to do to others. కనుకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు. No one can decide the consequences, good and bad. కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది. Education will shine better and will be respected if it has got culture. సంస్కారం అనగా ఏమిటి? What is culture? నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు ఇలాంటి విషయములను మనం దూరం గావించి We have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked. సద్భావములను, సచ్చింతనను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి. We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us. అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి. Culture requires to give up all that is bad and to cultivate that which is ఇంత good. మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది. Culture will help you to have broad-mindedness. ఇప్పుడు కొంతమంది